హే గాయ్స్, ఇలాంటి హ్యాపీ బర్త్డే ఎడిట్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని కాలేజ్ మీద క్లిక్ చేయండి. స్టిచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చినన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ వర్టికల్గా పెట్టుకొని మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫేస్ కొంచెం బాడీ కనిపించేలాగా ప్రతి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగా వీడియోలో చూపించినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇది వర్టికల్గానే కాదు, హారిజాంటల్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వర్టికల్ తీసుకుంటే ఒక్కొక్క ఇమేజ్ కిందకి వస్తున్నాయి కదా, అదే హారిజాంటల్ తీసుకుంటే ఒక్కొక్క ఇమేజ్ పక్కన వస్తుంది. సో మీకు ఎడిట్స్ కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్ వీడియో ఏదన్నా కావాలంటే కమెంట్ సెక్షన్స్లో తెలపండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అయితే మీరు ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ట్రెండింగ్ ఎడిట్స్ ట్యుటోరియల్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ అయితే తీసుకోండి. పిఐపి ఆప్షన్ ద్వారా సేమ్ ఇమేజ్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. మనం ఫస్ట్ చూసిన వీడియోలో అయితే సేమ్ ఇమేజ్ ఒకటి టాప్ టు బాటమ్ స్క్రోల్ అవుతుంది, ఇంకొక సైడ్ ఏమో బాటమ్ టు టాప్ స్క్రోల్ అవుతుంది అలాగా. సో ఈ రెండు ఇమేజెస్ని పక్కన వచ్చేలాగా కొంచెం జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఏమో ఫస్ట్ ఫోటో ఫస్ట్ పెట్టుకోండి, కానీ రైట్ సైడ్ ఏమో లాస్ట్ ఫోటో కింద పెట్టుకోండి. సో దట్ మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసినప్పుడు మనం స్క్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టు మీరు ఫొటోస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోవాలి. రైట్ సైడ్ ఇమేజ్కి నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చుకొని లాస్ట్ మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చాను. చూడండి వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను, లాస్ట్ మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి స్లోగా ఇమేజ్ అనేది బాటమ్ టు టాప్ అని స్క్రోల్ చేసుకోవాలి, ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు. సో దట్ మనకి ఆ స్క్రోలింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ వీడియోలో. ఇక్కడ అవుట్పుట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇందాక మనం స్లోగా బాటమ్ టు టాప్ స్క్రోల్ చేసాం కదా, అలానే ఈ అవుట్పుట్ కూడా వచ్చింది. సేమ్ అలానే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇమేజ్కి టాప్ టు బాటమ్ చేయాలి. వీడియో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నాం, మళ్ళీ వీడియో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకొని లెఫ్ట్ సైడ్ ఇమేజ్ని స్లోగా పైనుంచి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ మనకి ఒక సైడ్ ఏమో పైనుంచి కిందకి స్క్రోల్ అవుతుంది, ఇంకో సైడ్ కింద నుంచి పైకి స్క్రోల్ అవుతుంది. ఇప్పటిదాకా మనం చేసిన అవుట్పుట్ చూడండి, మీకే డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఎలాగ జరుగుతుంది ఈ కీ ఫ్రేమ్ యాక్షన్స్ అనేటివి. సో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫిల్టర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇలా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో అయితే బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాను. సో ఈ రెండు ఇమేజెస్కి మనం ఒక బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకున్నాము. సో దట్ మనం కట్అవుట్ ఇమేజ్ అనేది కొంచెం బాగా కనిపించాలి అని చెప్పి నేను ఇలా ఇచ్చున్నాను. మీరు ఇలా వద్దు అనుకుంటే నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఐపి ఆప్షన్ ద్వారానే మీకు నచ్చింది ఇంకొక ఫోటో తీసుకొని, నేను ఈ పర్టికులర్ ఫోటో తీసుకున్నాను. దీన్ని కట్అవుట్ ఆప్షన్ ద్వారా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసేసేయండి, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ పిఐపి ఆప్షన్ ద్వారానే నేను ఇదనేది పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలాగా కట్అవుట్లోనే క్రోమా ఆప్షన్ అనేది ఉంటుంది, ఆ ఆప్షన్ ద్వారా యూస్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసేసాను. కరెక్ట్గా ఆ ఇమేజ్ కిందనే ఈ ఇమేజ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. మీకు కావాల్సినట్టు ఆ సైజుని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా తీసుకున్నాను, ఎందుకంటే మిగతా ఫొటోస్ అన్నీ కూడా హైలైట్ అవ్వాలి కదా. హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది తీసుకొని మీరు సేమ్ ఆ హ్యాపీ బర్త్డే అనేది ఆ పింక్ కలర్ బాక్స్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. మనం యాడ్ చేసిన టెక్స్ట్ని ఇక్కడ ఆరో మార్క్ ద్వారా వీడియో ఎండ్ అయితే క్లిక్ చేయండి. సో హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next video. Bye bye.